హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అహో ద ట్రావెలర్. ఈరోజు మనం ఒక చాలా అద్భుతమైన ప్రశాంతమైన ప్రకృతితో నిండిన ప్రదేశానికి వచ్చామండి. అదే హొగానికల్ వాటర్ ఫాల్స్. ఇది తమిళనాడులో ఉందండి. ఇది తమిళనాడు కర్ణాటక బార్డర్ మధ్యలో ఉంది. ఈ ప్రదేశంలో కొంత సమయం గడిపానండి. మనసుకు ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడికి నేను ఒక సోలో ట్రిప్ వెళ్ళానండి. సోలోగా వెళ్ళాను. ఇక్కడ ఫేమస్ ఏమిటంటే అండి, బోటింగ్ ఎక్స్పీరియన్స్. దాదాపు 30 నిమిషాలు బోటింగ్ చేశానండి. బోటింగ్ ఎలా ఉందంటే, వాటర్ ఫాల్స్ని దగ్గరగా చూశానండి. ఆ వాటర్ సౌండ్, బోటింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుందండి హొగానికల్. చాలామంది బోటింగ్ చేయడానికి ఇక్కడికి వస్తారండి. మెయిన్ పాయింట్ వచ్చేసి బోటింగ్ అండి హొగానికల్లో. అక్కడ నీరు ఎక్కువగా ఉండడం వల్ల ఫస్ట్ బోటింగ్ నుంచి ఒక ప్లేస్ నుండి మరో ప్లేస్కి దాటిస్తారండి. దాని తర్వాత కొద్దిగా నడిచిన తర్వాత మళ్ళీ మెయిన్ బోటింగ్ వ్యూ పాయింట్ ఉంటుంది. చుట్టూ రాళ్ళు. నీటి మట్టం పెరిగితే అక్కడ ఎవరిని అలౌ చేయరండి. నీరు కొద్దిగా తక్కువ ఉండడం వల్ల అటువైపు అందరినీ తీసుకెళ్తున్నారు బోటింగ్ చేయడానికి. పర్ పర్సన్ 500 రూపీస్ అండి. ఒక తెప్ప అంటారు. తెప్పలో 4 మెంబర్స్ కూర్చుంటారు. ఈచ్ పర్సన్ 500 రూపీస్. ఇక్కడికి ఎక్కితే అండి ఒక వ్యూ కనిపిస్తుందండి. ఆ చుట్టూ వాటర్ ఫాల్స్, అలాగా కొద్దిగా మొత్తం ఒక వ్యూ చూడాలంటే పైకి ఎక్కి చూస్తే, ఈ ఫ్లోర్కి వస్తే మొత్తం బాగానే కనిపిస్తుందండి. ఇది బోటింగ్ చేస్తున్నామండి ఇప్పుడు. చూడండి, వాటర్ సౌండ్ని ఎంజాయ్ చేసామండి. వాటర్ ఫాల్స్, ఆ వాటర్ సౌండ్ చాలా ప్రశాంతంగా ఉంది. నీటి సౌండ్, గాలి వీస్తున్న సౌండ్ వినడం చాలా బాగుంటుందండి. నేను ఇలాంటి ప్రదేశానికి వచ్చినప్పుడు ఎక్కువగా ఫోటోలు, వీడియోలు తీయడం నా హాబీ. ఇది Insta360 X5తో రికార్డ్ చేశానండి. చాలా క్లారిటీగా వచ్చింది. చూడండి, ఆయన వాటర్ ఫాల్స్ దగ్గరికి తీసుకెళ్ళి మనసుకు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఆ నీరు చూడండి, నీరు ఎలా వస్తుందో దగ్గరికి వెళ్ళి చూపిస్తారండి. బట్ కేర్ఫుల్, ప్లీజ్ బీ కేర్ఫుల్ when you are experiencing this boat.
బోటింగ్ అండ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ బోటింగ్, రైట్? ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలండి. నీటిలో ప్రయాణం, సేఫ్టీ మెషర్స్, జాకెట్స్ వేసుకొని చేయండి. మెయిన్ వచ్చేసి ఇక్కడ ఆయన రౌండ్ తిప్పుతున్నానండి, మా కళ్ళు తిరిగాయి. ఒకానికల్లో మెయిన్ వచ్చేసి బోటింగ్ పాయింట్ అండి. ఎవరైనా బోటింగ్ చేయాలనుకుంటే ఇక్కడికి వెళ్ళొచ్చు. దాదాపు 30 నిమిషాలు ఉంటుందండి బోటింగ్. ఒక పెద్ద రౌండ్ వేసుకొని రావచ్చండి. అలాగే నాకు తెలిసిన విషయం ఏమిటంటే అండి, ఇక్కడ రావణ్ మూవీ షూటింగ్, విక్రమ్ మూవీ ఉంది కదా, అది ఇక్కడ చిత్రీకరించారంట. మణిరత్నం మూవీ రావణ్. సో రావణ్లో విక్రమ్ డైవ్ చేస్తారు కదండి, ఇక్కడ వాళ్ళు పాయింట్ చూపిస్తారు, అక్కడ డైవ్ చేసే పాయింట్. తమిళ్లో విక్రమ్ చేస్తారండి, హిందీలో అభిషేక్ బచ్చన్ చేస్తాడు. సో ఈ సీన్ ఇక్కడే చిత్రీకరించారని ఆయన బోట్ నడిపే అతను చెప్పారండి. మేము బోట్లో కూర్చున్నామండి, నెమ్మదిగా ముందుకు వెళ్తుంది. ఇదే అండి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. రావణ్ డైవ్ చేసింది ఈ పర్వతం మీద నింటే అని వాళ్ళు చెప్పారు. చూడండి, ఈ వ్యూ పైన డైవ్ చేశారంటండి రావణ్ మూవీలో. తమిళ్లో విక్రమ్, హిందీలో అభిషేక్ బచ్చన్. ఈ వాటర్లో బోటింగ్ చేస్తుంటే మనసు బాగా ప్రశాంతంగా, నేచర్ చాలా దగ్గరగా అనిపించిందండి. ఆల్మోస్ట్ 30 to 40 minutes అండి, మంచి ఎంజాయ్. ఇక్కడ చూస్తున్నట్టే బోట్లో ఉండే మీరు ఏమైనా వాళ్ళు సేల్ చేస్తారండి. బోట్ నిండే మీరు ఏమైనా పర్చేస్ చేసుకొని బోట్లోనే తినచ్చు. అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది. నీటి దగ్గర మనం వెళ్తాం కదండి, ఆ నీటి శబ్దం చాలా క్లియర్గా చెవులకు ఇంపుగా వినిపిస్తుందండి. అదొక ఫీల్ వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సీనరీ అండి నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బోట్లో ఇలా కూర్చొని ప్రకృతిని చూస్తూ నీటి శబ్దం వింటూ కొంతసేపు గడపడం చాలా రిలాక్సింగ్గా అనిపించింది. బోటింగ్ చాలా మంచి అనుభవం, కానీ మీ భద్రత అండి చాలా ముఖ్యం. అత్యంత ముఖ్యమైనది మీ భద్రత. దయచేసి బోటింగ్ చేసే సమయంలో లైఫ్ జాకెట్ తప్పనిసరిగా ధరించండి. బోట్ ఆపరేటర్ చెప్పే సూచనలు తప్పకుండా పాటించండి. బోట్లో నిలబడడం లేదా అనవసరంగా అటు ఇటు కదలడం చేయకండి. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ప్రయాణించండి. టేక్ కేర్ అండ్ ఎంజాయ్ యువర్ బోటింగ్ ఎక్స్పీరియన్స్. నాకు ముఖ్యంగా వాటర్ ఫాల్ సౌండ్, ఆ బోటింగ్ చేసేటప్పుడు వాటర్ సౌండ్ చాలా బాగా నచ్చిందండి. ఎక్కడ చూసినా నీరే కనిపిస్తుంది. ఈ పెద్ద పెద్ద రాళ్ళ మధ్య చిన్న చిన్న కొండల్లా కనిపిస్తాయండి రాళ్ళు. ఈ రాళ్ళ మధ్యగా బోట్ నెమ్మదిగా ప్రయాణిస్తుంటే కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేమండి. నీటి అలలు
చల్లని గాలి, వాటర్ ఫాల్స్ శబ్దం, ఇదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఎప్పుడైనా ఈ హొగానికల్కి వస్తే అండి, ఈ బోట్ రైడ్ని తప్పకుండా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి బోట్ రైడ్. కానీ ఓ విషయం మాత్రం గుర్తుంచుకోండి, లైఫ్ జాకెట్ తప్పనిసరిగా ధరించండి, బోట్ ఆపరేటర్ సూచనలు పాటించండి, సురక్షితంగా ప్రయాణించి ప్రకృతి అందాలని, నీటి శబ్దంని, ఫీల్ ద వాటర్ అందాలను ఆస్వాదించండి. నిజంగా మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే అండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండి ఈ ఛానల్ని. మళ్ళీ ఇంకొక అందమైన ప్రదేశంతో మరో ట్రావెల్ వీడియోతో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బోట్ ఆపరేటర్ సూచనలని పాటించండి. ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ వైల్ యు ఆర్ డూయింగ్ ఏ బోట్ రైడింగ్.